Welcome back to Maths Champion Academy. Here we are going to solve the division problem. Division చేసేటప్పుడు ఏం చేయాలంటే ఈ 90ని మనం డివిడెండ్ అంటాం. 90ని డివిడెండ్. 90 is a dividend. 4 is a divisor. ఓకే, 90ని మనం డివిడెండ్ అంటాము, 4ని డివైజర్ అంటాము. ఈ 90ని మిడిల్లో రాసుకోవాలి, డివిడెండ్ని మిడిల్లో రాసుకోవాలి, ఈ 4ని లెఫ్ట్ సైడ్లో రాసుకోవాలి. ఓకే, డివైజర్ని లెఫ్ట్ సైడ్. దెన్ 4 టేబుల్లో 9 ఎక్కడ వస్తుందో మనం చూసుకోవాలి. ఓకే, వి నో ఆల్రెడీ 4 టేబుల్. 4 1 జా 4, 4 2 జా 8, 4 3 జా 12. సో లెస్ దెన్ 9 ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ తీసుకోవాలి. లెస్ దెన్ 9 8 ఉంది 4 టేబుల్లో. సో మనం లెస్ దెన్ 8 నెంబర్ తీసుకోవాలి, లెస్ దెన్ 9. సో 4 2 జా ఎక్కడ వస్తుంది? 4 టేబుల్లో 2 జా 4 2 జా 8. అగైన్ 9 మైనస్ 8, దట్ ఈస్ ద 1. హియర్ దిస్ 0, ఈ 0ని మనం ఇక్కడ తీసుకోవాలి. అగైన్ 10 ఉంది 4 టేబుల్లో లేదు. సో లెస్ దెన్ 10 విచ్ నెంబర్ ఇస్ దేర్? ఏ నెంబర్ ఉంది లెస్ దెన్ 10? 8. సో 4 2 జా అగైన్ 4 2 జా 8. 10 మైనస్ 8, దట్ ఈస్ 2. ఓకే 2. సో రిమైండర్ ఈజ్ 2. దీని రిమైండర్ అంటాము. ఇట్ ఈస్ క్వశ్చన్. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు వెరిఫై dividend is called divisor into quotient plus remainder. Divisor how much is there? 4 into quotient 22 plus remainder is 2. 4 into 22 it is 88. 88 plus 2 that is 90. Okay, then our answer is correct. Okay, then do remaining 2 problems. Thank you for watching.